ప్రకాశం జిల్లా ప్రచార కోఆర్డినేటర్గా ఉన్న జడ బాలనాగేంద్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జడ అసత్య ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. తక్షణమే బాలనాగేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక చిన్న గల్లీకి సంబంధించినటువంటి ఒక లూజ్ టంగ్ ఫెలో బాల నాగేంద్ర రాజకీయ ఇమ్మెచ్యూరిటీతో నిన్న ఒంగోలు రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద చాలా వ్యంగ్యంగా మాట్లాడడం, వెటకారంగా మాట్లాడడం, అతని యొక్క స్వభావం అనేది ఫస్ట్ నుంచి కూడా నేను గమనిస్తున్నాను, చాలా ఫేస్ చేశాను. ఇవాళ కంప్లీట్గా ఎవరో ట్రాప్లో పడి అంత పెద్ద వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం అనేది అతని యొక్క నైజాన్ని బయటకు తీసింది. సో ఇలాంటి వ్యక్తులు జిల్లాకే కాదు జనసేన పార్టీకే వాళ్ళు చెడ్డ పేరు తెచ్చేటువంటి ఇలాంటి వ్యక్తులను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలి. ఇతను సర్వీస్ చేసేది ఏం లేదు. ప్రతిరోజు సాయంత్రం వచ్చరికి అనకూడని లాంగ్వేజ్ మాట్లాడడం, దాని వెనక ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు. ఇతనికి రాజకీయ మెచ్యూరిటీ లేదు. ఇతను యొక్క అవాకులు చవాకులు, ఇతని వెనక ఇటువంటి మాటలు మాట్లాడించేటువంటి వ్యక్తులు ఎవరు, ఏ ఉద్దేశంతో ఇతను మాట్లాడినారనేది కూడా పార్టీ అధిష్టానం గ్రహించాలి. ఇలాంటి వ్యక్తులకు కూడా తగిన గుణపాఠం చెప్పాలి. రాజకీయాల్లో ముఖ్యంగా క్రమశిక్షణ కలిగేటువంటి జనసేన పార్టీలో ఈ వ్యక్తిని సస్పెండ్ చేయాలని చెప్పేసి గిద్దలూరు జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల మీద మీరు సీరియస్ అయ్యి ఆ వ్యక్తి మీద యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.